నేను జర్మనీ వచ్చిన కొత్తల్లో ఇక్కడ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? ఏదన్నా ప్రాబ్లమ్ వస్తే ఎక్కడికి వెళ్ళాలి? ఏం చేయాలి? ఏ క్లారిటీ లేదు. బ్యూరోక్రసీ, అపాయింట్‌మెంట్స్ బుక్ చేయటం, ఎడ్యుకేషన్, జాబ్స్, హాస్పిటల్స్‌కి సంబంధించి అపాయింట్‌మెంట్స్ ఎలా తీసుకోవాలి? ఇలాంటివి ఏవి మాకు తెలీదు. ఏది క్లారిటీ లేదు. అవి మా వరకి వచ్చినప్పుడు, మేము ఎక్స్‌పీరియన్స్ చేయాల్సొచ్చినప్పుడు, వాటిని మేము ఎలా ఓవర్‌కమ్ చేసాం. గూగుల్‌లో వెతికాం, యూట్యూబ్‌లో వెతికాం. ఇంకా వేరే వేరే ఛానెల్స్ ద్వారా మేము కొంత ఇన్ఫర్మేషన్ తీసుకునే వాళ్ళమి. కానీ ఏదైనా చాలా స్కాటర్డ్‌గానే ఉండేది. ఇవన్నీ ఓవర్‌కమ్ చేసుకుంటూ మేము ఎలా ముందుకెళ్ళాము అనే విషయాలన్నీ ఈ ఛానెల్‌లో మీతో మేము షేర్ చేసుకోబోతున్నాము. హాయ్ అందరికీ. నమస్కారం. నా పేరు వాణి. వెల్కమ్ టు హనీశ్రీ వ్లాగ్స్. నేను జర్మనీలో ఉంటాను. జర్మనీ వచ్చి దాదాపు 9 సంవత్సరాలయింది. ఈ 9 సంవత్సరాలలో ఏంటంటే మేము ఆహ్, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనంటే ఎంత స్ట్రగుల్ అయ్యేవాళ్ళమి. ఎక్కడికెళ్ళినా, ఎవరిని అడిగినా మాకు చాలా స్కాటర్డ్ ఇన్ఫర్మేషనే దొరికేది. అలాంటి ఎన్నో ఎక్స్‌పీరియన్సెస్ నేను ఈ ఛానల్ ద్వారా మీకు చెప్పాలి అనే ఉద్దేశంతోటి అలానే ఈ వీడియోస్ ఇలా చూసి నా నా వీడియోస్ చూసి కొత్తగా రాబోయే వాళ్ళకి కానీ, లేదంటే ఆల్రెడీ వచ్చి దేనికైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కానీ, ఏదో ఒక చిన్న పాయింట్ అన్నా హెల్ప్ అవుతది అనే ఉద్దేశంతోటి నేను ఈ వీడియోస్ స్టార్ట్ చేయడం జరిగింది. నేను 2017 డిసెంబర్‌లో వచ్చాను జర్మనీ. మా హస్బెండ్ 2017 నవంబర్‌లో వచ్చారు. అయితే తనకిక్కడ ఫస్ట్ టైమ్ బాష్ ఆఫర్ వచ్చింది. దానివల్ల మేము జర్మనీ వచ్చాము. తను బాష్‌లో చేసేవాళ్ళు స్టుట్‌గార్ట్‌లో. అక్కడ మేము ఒక హౌస్ ఎతుక్కోవాలన్నా, తను వచ్చిన ఫస్ట్‌లో ఎలా స్ట్రగుల్ అయ్యారు, నేనొచ్చిన తర్వాత ఎలా ఫేస్ చేశాము ఇవన్నీ. ఈవెన్ ఒక హౌస్ ఎతుక్కోవడానికి స్టార్టింగ్ మనకు కావాల్సింది ఒక ఇల్లు, ఫుడ్డు ఇట్లాంటివి. ఆ హౌస్ ఎతుక్కునేటప్పుడు మేము ఎలాంటి ఫేస్ చేశాము. అలానే ఆహ్, ఫుడ్‌కి ఫుడ్ ఇక్కడ ఎలా అడ్జస్ట్ అయ్యాము, ఏంటి అనేవన్నీ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అలానే ఒక ఒక మేము ఎక్కువగా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన విషయం ఏంటంటే, అది ఆహ్, అపాయింట్‌మెంట్స్. మెయిన్‌గా అపాయింట్‌మెంట్స్. నాది వీసా మనకి ఇండియాలో వీసా అనేది ఓన్లీ 6 మంత్స్ పీరియడ్‌కే ఇచ్చారు. దానివల్ల తర్వాత మేము ఎక్స్‌టెన్షన్ కావాలి రెసిడెన్స్ పర్మిట్ కోసము. ఆ ఎక్స్‌టెన్షన్‌కి వెళ్ళాలి. ఫస్ట్ ఛాలెంజ్ ఇదే మాకు జర్నీలో. ఆ ఎక్స్‌టెన్షన్‌కి వెళ్ళాలి. ఎలా వెళ్ళాము? అపాయింట్‌మెంట్స్ ఎలా తీసుకోవాలి దానికి? మాకు ఏది కూడా ప్రాపర్ అసలకి ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఏమి లేదు. అలాంటి టైంలో మేము ఎలా అలాంటివి ఓవర్‌కమ్ చేసాము. నెక్స్ట్ కమింగ్ టు ద హాస్పిటల్స్. ఏదన్నా ప్రాబ్లమొస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మనకి ఫీవరొచ్చింది, లేకపోతే ఏదన్నా ఈవెన్ పెద్ద విషయాలుంటాయి. అంటే కొంచెం ఏదన్నా కిడ్స్ ప్లానింగు ఇట్లాంటివి గైనకాలజిస్ట్ మెయిన్ నేను చూసిన ఎక్కువ కేసెస్ గైనకాలజిస్ట్. అమ్మాయిలు. అవి ఎలా ఎళ్ళాలి? ఎక్కడికెళ్ళాలి? ఎవరినడగాలి? ఎ ఎ అసలు ఏ హాస్పిటల్‌కి ఫోను చేసినా అపాయింట్‌మెంట్స్ ఫుల్. అసలు అపాయింట్‌మెంట్స్ లేవు. నెక్స్ట్ ఇయర్ ఉన్నాయి అపాయింట్‌మెంట్స్. మనకి ఈ సంవత్సరము ఇప్పుడు ఒంట్లో బాగలేక మనం అపాయింట్‌మెంట్స్‌కెళ్తే వాళ్ళు ఎప్పుడో నెక్స్ట్ ఇయర్ ఉన్నాయి అనంటే ఏం చేయాలి? అయన్నీ మేము ఎలా ఫేస్ చేసాము? ఎలా నేర్చుకున్నాము అపాయింట్‌మెంట్స్ ఎలా తీసుకోవాలి? వాళ్ళతో ఎలా మాట్లాడాలి? ఇలాంటివన్నీ ఎలా ఓవర్‌కమ్ చేశాము? అనే వాటి గురించి చెప్పాలి అనేది ఒక మెయిన్ ఉద్దేశము ఈ వీడియోస్ ద్వారా. అండ్ ఏంటంటే ఇలాంటివి మా కమ్యూనిటీలో ఇక్కడున్న కమ్యూనిటీస్‌లో ఎప్పుడైనా సరే మేము ఆహ్ మేము ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేసాము, ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేసామన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు మాకు కూడా ఆ ప్రాబ్లమ్ వచ్చిందని చెప్పేవాళ్ళే. అయితే మేము ఏదన్నా యూట్యూబ్‌లోకెళ్ళి ఎతుకుతున్నప్పుడు చాలా స్కాటర్డ్‌గానే ఉండిద్ది ఇన్ఫర్మేషను.
పోనీ మనం స్టార్ట్ చేద్దాము, చెప్దాము అని అన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళం అనుకుంటాము. అవును మనం చెప్పాలి, ఎలా ఎళ్ళాలి అని. కానీ ఎక్కడో ఒక చిన్న అంటే కొంచెం అంటే మనం వీడియోస్ చేస్తే ఏమనుకుంటారు? ఎలా ఎళ్తాయి బయటికి? అనే ఒక చిన్న భయం కూడా ఉంటది. కానీ మేము ఈ 9 ఇయర్స్‌లో చాలా అంటే చాలా ఆహ్, ఫేస్ చేసాము. చాలా ఫ్లాస్ ఉన్నాయి. అండ్ ఆఫ్‌కోర్స్ మేము హ్యాపీ మూమెంట్స్ కూడా ఉంటాయి. కానీ హ్యాపీ మూమెంట్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ ఇలాంటి చిన్న చిన్న ఇక్కడ సిస్టమ్ గురించి ఇట్లా మనం ఫేస్ చేసిన ప్రాబ్లమ్ గురించి మనం బయటకొచ్చి చెప్తే అవి ఇంకొంతమందికి కొద్దిగా హెల్ప్ అవుతాయి కదా! ఎవరన్నా అలా ఫేస్ చేసే వాళ్ళకి ఆహ్, మన ఛానల్ ద్వారా ఒక ఆన్సర్ దొరుకుతుంది కదా! అనే మెయిన్ ఉద్దేశంతోటి ఈ ఛానల్ ఒకదానికొకటి మాకు క్వెషన్స్ పెరుగుతున్నప్పుడు, లేదంటే మేము వేటి గురించైనా వెతుకుతున్నప్పుడు అనిపిచ్చేది. ఒక టైంలో అయితే "అరే బాబు! ఏంట్రా బాబు ఈ కష్టాలన్నీ ఇక్కడ? ఎళ్ళిపోదాము. ఏంటి ఇదంతా? ఆహ్, ప్రతిదానికి మనము ఏదో హ్మ్, వెతుక్కోవాలి, చెయ్యాలి." సిస్టమ్ ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ అండి ఇండియాలో ఏదన్నా మీరు ఏదన్నా ఒక పని చేసుకోవాలి. ఓ ఇప్పుడు మాకు ఆధార్ కార్డ్ ఇప్పుడు మాకు ఇక్కడ రెసిడెన్స్ పర్మిట్ ఎలాగో ఇండియాలో మనకి ఆధార్ కార్డు ఇట్లాంటివన్నీ ఐడీ ప్రూఫ్స్ అలాగా. మనం ఏదన్నా ఐడీ ప్రూఫ్ ఏదన్నా చేంజ్ చేయాలన్నా, లేకపోతే ఏదన్నా చేయాలన్నా సింపుల్‌గా మనం మీ సేవకెళ్తాము. లేదంటే ఇంకొక ఏదన్నా దాని రిలేటెడ్ ఆఫీసులకెళ్తాము. చేసుకుంటాము, వచ్చేస్తాం. ఇక్కడ అలా కాదండి. ఇక్కడ ప్రతీది రూల్సు, రెగ్యులేషన్సు, అపాయింట్‌మెంట్సు వాళ్ళ టైం అయిపోతుంది అనంటే, వాళ్ళ వర్కింగ్ టైమ్ అయిపోతుంది అనంటే, వాళ్ళకి మనం కాదు కదా! దేవుడొచ్చి చెప్పినా వాళ్ళు చెయ్యరు. అంత స్ట్రిక్ట్‌గా ఉంటారిక్కడ వాళ్ళు. అలాంటి ఫేస్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి అప్పుడు అనిపిచ్చేది నాకు స్టార్టింగ్‌లో. ఎందుకొచ్చాము అసలకి? ఏంటి ఇదంతా ఏంటి మనకి? వెళ్ళిపోదాము లేకపోతే మనం వేరే కంట్రీస్‌లో ఉండాలంటే ఇదొక్కటేనా ఆపర్చునిటీ? ఇంక వేరే ఏముండవా? యూఎస్, యూకే ఏదన్నా మెయిన్ ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లమ్. లాంగ్వేజ్ వాళ్ళు ఇక్కడ మటికి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు సచ్చిపోతున్నాంరా బాబు! అన్నా కూడా వాళ్ళ లాంగ్వేజ్ మించి ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు చాలా అంటే చాలా తక్కువగా ఉంటారు. అలాంటివన్నీ ఫేస్ చేసుకుంటూ చాలా చూసాము ఇక్కడ. ఈ 9 ఇయర్స్‌లో. అందుకని ఆహ్, సరే మన ఎక్స్‌పీరియన్సెస్ ఇంకొకళ్ళకి యూజ్ అవుతాయి కదా! అని అనిపించేదనమాట నాకప్పుడు. కానీ అప్పుడు నార్మల్‌గా నాకు కొంచెం ఇట్లా వచ్చి మాట్లాడడము అనేది చాలా కొత్త. అందుకే మేబీ ఈ వీడియోస్‌లో మీరు చూస్తున్నప్పుడు ఏమన్నా కొంచెం ఇదిగా ఇట్లా ఏంటి ఇలా మాట్లాడుతుంది, ఇట్లా ఉంది అనుకోవద్దు. రాబోయే వీడియోస్ మటికి చాలా ఇంతకన్నా క్లియర్‌గా టాపిక్ బై టాపిక్ సెలెక్ట్ చేసుకొని మనం ఓ కం కంప్లీట్‌గా ఆ టాపిక్ మీదే మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. మెయిన్‌గా నేను ఎక్స్‌పీరియన్స్ అయినవి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ థింగ్ వచ్చేసి మేము రాంగాల్నే అపాయింట్‌మెంట్స్‌కి. సెకండ్ థింగ్ వచ్చేసి హాస్పిటల్స్. తర్వాత పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టిన తర్వాత కిండర్ గార్డెన్స్. ఎలా ఎతకాలి? ఎక్కడ ఎతకాలి? ప్రతి దానికి ఈవెన్ ఒక పిల్లోడికి ఒక చిన్న స్కూల్‌లో ఒక అపాయింట్‌మెంట్ ఇవ్వాలన్నా కూడా వాళ్ళకి ఒక కాలిక్యులేషన్స్ మా స్కూల్‌లో ఇంతమందే ఉండాలి, ఇలానే ఉండాలి, అలానే ఉండాలి అంటూ చాలా కాలిక్యులేషన్స్ ఉంటాయి. ఆ విషయంలో మాత్రం మా అమ్మాయికి కిండర్ గార్డెన్ వెతికే విషయంలో మాత్రం మేము చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాము. ఇలాంటివి ఉంటాయి ఇక్కడికొస్తే. అందుకనే దానికోసమనే ఎవరన్నా ఆహ్, జర్మనీ రావాలి అనుకుంటున్నారా? వచ్చి ఇబ్బంది పడుతున్నారా? ఆహ్, అపాయింట్‌మెంట్స్ ఇవి ఈ ప్రాసెస్ కూడా ఒక్కొక్క స్టేట్‌లో ఒక్కొక్కలాగా ఉంటది. జర్మనీ మొత్తం ఒకేలాగా ఉండదు. ఒక్కో స్టేట్‌లో ఒక్కోలాగా ఉంటది. ఇంతకుముందు మేము బాడెన్ వుటెంబర్గ్ స్టేట్‌లో ఉండేవాళ్ళం. తర్వాత బ్రీమెన్ స్టేట్‌కెళ్ళాం. అక్కడి నుంచి మళ్ళీ హెస్సెన్‌కొచ్చాము. ఇవన్నీ ఆహ్, వ మారుతున్నప్పుడు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఇవన్నీ షేర్ చేసుకోవాలి మీతోటి అని ఆహ్, నాకు నాకు అనిపించి
ఈ 'హనీశ్రీ వ్లాగ్స్' అనే ఛానల్ ద్వారా మీ ముందుకొచ్చి ఇవన్నీ చెప్దామని ఆహ్, అనుకుంటున్నాను. అందుకని ఇకపైన మనం ఒక్కో టాపిక్‌గా తీసుకొని దాన్ని డీటెయిల్‌గా దాని గురించి తెలుసుకుంటూ నేను ప్రతి ఒక్క విషయాన్ని ఈ ఛానల్ ద్వారా షేర్ చేయాలి అని అనుకుంటున్నాను. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నేను ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో, నా ఈ యొక్క కొత్త ప్రయత్నాన్ని మీరు సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారని నేను ఆశిస్తున్నాను. సో, రాబోయే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.